ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాల్లో ఒకటిగా పేరుగాంచింది రియల్ ఎస్టేట్. ముఖ్యంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం దేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైందిగా ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. దేశంలోని మెట్రో నగరాల్లో టాప్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ డెస్టినేషన్గా హైదరాబాద్ మహానగరం అవతరిస్తోంది. స్కై స్క్రాపర్స్, హై రేంజ్ అపార్ట్మెంట్స్తో పాటు ప్రీమియం అండ్ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ విల్లాలు సైతం హైదరాబాద్లో భారీ డిమాండ్ ఉంది. అమెరికాను మించిపోయిన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్. అమెరికా కంటే హైదరాబాద్లోనే ఇళ్ల ధరలు ఎక్కువ. కాలిఫోర్నియాలో ప్రీమియం ఇంటి ధర మన కరెన్సీలో 6.80 కోట్లు. హైదరాబాద్లో ప్రీమియం విల్లా ధర 8 కోట్లు. గ్రేటర్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ దేశంలోనే అత్యంత వేగంగా విస్తరిస్తున్న రంగంగా పేరు సంపాదించుకుంది. హైదరాబాద్ నిర్మాణ రంగం ఎంతలా అభివృద్ధి చెందింది అంటే ఆశ్చర్యకరంగా అమెరికాలోని పలు రాష్ట్రాల్లో ఇళ్ల ధరల కన్నా కూడా విశ్వనగరంలో ఇళ్ల ధరలు అధికంగా ఉన్నాయి. అమెరికాలోని కాలిఫోర్నియా, టెక్సాస్, న్యూజెర్సీ వంటి రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ రంగం చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. అయినప్పటికీ అమెరికాలోని ఆయా రాష్ట్రాలతో పోల్చి చూస్తే హైదరాబాద్లోనే ఇళ్ల ధరలు ఎక్కువగా ఉన్నాయని ఎన్ఆర్ఐలు చెబుతున్నారు. అమెరికాలో అత్యంత ఖరీదైన లివింగ్ స్టాండర్డ్స్ ఉన్న రాష్ట్రం కాలిఫోర్నియాలో ఒక ప్రీమియం విల్లా కొనాలి అంటే సుమారుగా $8 లక్షల ఖర్చు చేయాలి. అంటే మన భారతీయ కరెన్సీలో దాదాపుగా 6.80 కోట్ల. అదే సమయంలో అమెరికాలో భారతీయులు, అందునా ప్రత్యేకంగా తెలుగువారు ఎక్కువగా ఉండే టెక్సాస్ రాష్ట్రంలో ఒక విల్లా కొనుగోలు చేయాలి అంటే $3 లక్షల ఖర్చు అవుతుంది. మన భారతీయ కరెన్సీలో సుమారు $2.5 కోట్ల. ఇక న్యూజెర్సీ రాష్ట్రంలో ఇల్లు కొనాలి అంటే కనీసం $5 లక్షల ఖర్చు అవుతుంది. అంటే మన భారతీయ కరెన్సీలో దాదాపుగా $4.60 కోట్ల ఖర్చు అవుతుంది. ఇక అమెరికాలో సాధారణంగా హోమ్ లోన్స్ పైన వడ్డీ రేట్లు చాలా తక్కువగా ఉంటాయి. అమెరికాలో 6 నుంచి 7% మాత్రమే హోమ్ లోన్స్ పై వడ్డీ రేట్లు వసూలు చేస్తున్నారు. అదే సమయంలో 20% డౌన్ పేమెంట్ చెల్లించి 30 ఏళ్ల కాల వ్యవధిలో హోమ్ లోన్ పొంది అమెరికాలో ఇల్లు కొనుగోలు చేయవచ్చు. హైదరాబాద్ విషయానికొస్తే ఇప్పటికే నగరంలో రియల్ ఎస్టేట్ రంగం ఆకాశపు అంచులను తాకుతుంది. మరీ ముఖ్యంగా గ్రేటర్ సిటీలో నిర్మాణ రంగం కనీ విని ఎరుగని రీతిలో అభివృద్ధి చెందింది. హైదరాబాద్లోని ప్రైమ్ లొకేషన్స్ అయిన గచ్చిబౌలి, కోకాపేట, తెల్లాపూర్, నానక్రామ్గూడ, పుప్పాలగూడ, నార్సింగ్, గండిపేట వంటి ప్రాంతాల్లో గేటెడ్ కమ్యూనిటీలోని అపార్ట్మెంట్స్ లో ఫ్లాట్ కొనాలి అంటే కనీసం $2 కోట్ల ఖర్చు చేయాల్సిందే. అదే హై రేంజ్ అపార్ట్మెంట్స్ లో ఫ్లాట్ ధర ప్రీమియం రేంజ్ లో 5 కోట్ల నుంచి 15 కోట్లు పలుకుతుంది. హైదరాబాద్ లో ప్రీమియం గ్రేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ కొనుగోలు చేయాలి అంటే మినిమం 5 కోట్ల నుంచి 25 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. కొన్ని ప్రీమియం విల్లాస్ ధరలు ఏకంగా 30 కోట్లు ఆ పైనే ధరలున్నాయి. ఇక ఇప్పుడు రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో ఎకరం $177 కోట్ల ధర పలకడంతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మరో స్థాయికి వెళ్ళింది. ఈ డేటా చూస్తే చాలు అమెరికాలో కన్నా కూడా హైదరాబాద్ లోనే ఇళ్ల ధరలు ఎక్కువ అనడంలో ఎలాంటి సందేహం లేదు. రానున్న రోజుల్లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మరింతగా దూసుకుపోతుంది అని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా రీజనల్ రింగ్ రోడ్, భారత్ 4th సిటీ, మెట్రో 2వ దశ ప్రాజెక్ట్, అమరావతికి గ్రీన్ ఫీల్డ్ రహదారి, బుల్లెట్ ట్రైన్ వంటి ప్రాజెక్టులు హైదరాబాద్ రియాలిటీ రేంజ్ ను మరో స్థాయికి తీసుకెళ్తాయని వారు అభిప్రాయపడుతున్నారు. ఇదే సమయంలో హైదరాబాద్ కు పెద్ద ఎత్తున జాతీయ, అంతర్జాతీయ సంస్థలు క్యూ కట్టడం, భారీ స్థాయిలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడడం వంటివి ఇక్కడ నిర్మాణ రంగానికి మరింత దోహదం చేయబోతున్నాయని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. హైదరాబాద్ లో గేటెడ్ కమ్యూనిటీ, లగ్జరీ, ప్రీమియం వంటి ఖరీదైన ఇళ్లతో పాటు మధ్యతరగతి వారికి సైతం అందుబాటు ధరల్లో ఇళ్లు లభిస్తున్నాయని, ఇది అందరికీ అనువైన రియాలిటీ మార్కెట్ అని రియాలిటీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.